ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి పరిణామం నీటి ప్రశ్నాపత్రం లీకేజ్కి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా వేలాదిగా యువత తరలివచ్చి ఢిల్లీ నడివీధుల్ని దేశ రాజధానిని స్తంభింపజేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి కాక్రోచెస్ గెలిచాయి. భారతీయ జనతా పార్టీ దిగిరాక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి. సో ఒక 12 ఏళ్ళుగా నెలకొన్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ ఉద్యమ రూపం దాల్చింది. దానికి ఒక సమాధానం లభించింది. సో ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు కూడా ఇలాంటి ఉద్యమాలు రానున్న కాలంలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? రానున్న కాలంలోనే కాదండి, మా రాష్ట్రంలో కూడా అంటే ఏపీ రాష్ట్రంలో చాలా అవసరం అండి. ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చేసింది అని చెప్పి లెటర్ రిలీజ్ చేసి వెబ్సైట్ లో చూపించి ఎంతో మంది ఆడబిడ్డలు అంటే గోల్డ్ మెడల్ వచ్చిన పక్కన పెట్టి పార్టిసిపేషన్ వాడికి టికెట్ ఇచ్చేసి స్పోర్ట్స్ కోటాలో ఉన్న టికెట్లన్నీ అమ్ముకున్నారనేది ఎవిడెంటరీగా ప్రూవ్ అయింది. కాబట్టి అంటే నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయితే అంటే అనుకోవచ్చండి, పేపర్ లీక్ అవుతుందంటే అదేంటది డైపర్లు వేయండి అనే పరిస్థితికి వచ్చేసిందండి. దౌర్భాగ్యమైనటువంటి దేశ ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని. డిఎస్సి పేపర్ లీక్ అయిందంటే డైపర్లు వేసేయండి, అంటే కింద నీళ్లు పడకుండా ఉంటది, తడవకుండా ఉంటది అని నీచపు పరిస్థితికి వచ్చిందండి. అంటే తప్పు జరిగితే గతంలోనండి రైల్వే శాఖ మంత్రి అనుకుంటా ట్రైన్ యాక్సిడెంట్లు అయితే దానికి కూడా అతను చిత్తశుద్ధిగా రాజీనామా చేశారు. కానీ ఈ రోజు నీట్ ప్రశ్నాపత్రాలు పేపర్ లీక్ అయిందని ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేస్తే మళ్ళీ రాసేంత ధైర్యం లేనటువంటి ఆడబిడ్డలు మగపిల్లలు కూడా సూసైడ్లు చేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని చెప్పాలా అండి? లేకపోతే ఈ తప్పుకు జరిగిన కారణమైనటువంటి కేంద్ర మంత్రి రాజీనామా చేయమని బిడ్డలు అడగాల? నాకు అర్థం కాక అడుగుతున్నాను. మీకు తప్పు చేసినప్పుడు మీకు తెలియదా అండి? ఇమీడియట్ గా సిగ్గుతో రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోవద్దు. మళ్ళీ పెట్టారుగా అండి. ఒక అమ్మాయి అడుగుతుందండి, నాకు ఎలక్షన్స్ కూడా సరిగా నచ్చలేదండి, ఎలక్షన్స్ అంతా ట్యాంపరింగ్ జరిగిందని నేను అనుకుంటున్నాను, ఎలక్షన్ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా పెడతారా? మళ్ళీ మీరు ఎలక్షన్ లో గెలవగలరా? మళ్ళీ ఎలక్షన్ ఫండ్ పెట్టుకొని గెలవగలరా? మీకు నమ్మకం ఉందా? మీలాంటివి కదా మా జీవితాల్లో. మీరు కోట్లు ఖర్చు పెట్టి గెలవడం ఎంత కష్టమో, మళ్ళీ పగలు రాత్రి కష్టపడి చదివి అదే దృఢమైన సంకల్పంతో రాయడం కూడా మాకు అంతే కంటే కష్టమండి. అప్పట్లో 570 మార్కులకి స్లాబ్ రేట్ ఉండేదండి. తర్వాత అది 620 వరకు కూడా సీట్లు రాని పరిస్థితి అండి. అంటే 570తోనే గతంలో వచ్చేసింది, ఇప్పుడు 620 వరకు కూడా రాని పరిస్థితి. అసలు ఒకటి అండి, పవన్ కళ్యాణ్ గారు చగువీరా చెప్తారు, భగత్ సింగ్ గారి గురించి చెప్తారు, విద్యార్థులే వెన్నుముక్కలు అంటారు, వివేకానందుడు గారి సూక్తులు చెప్తారు. ఈ రోజు జంజీ అంటూ పిల్లలతో మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలక్షన్ గనక మాట్లాడితే ఎలక్షన్ టైంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు గనక చేయకపోతే మేము మిమ్మల్ని ప్రశ్నించచ్చా, మీరు అకౌంటబిలిటీ ఉంటారా, మీరు శిక్షార్హులా అని కూడా ఒక బిడ్డ అడిగినదండి. ఈ రోజు కాక్రోచెస్ గురించి ఆయన చెప్తారు, వారిని దేశద్రోహులతో పోలుస్తారు. దేశద్రోహులతో పోలుస్తారు. వాళ్ళంటే డైవర్ట్ అయిపోతున్నారంట. ఏం అడుగుతున్నారు వాళ్ళు? ప్రధానమంత్రి రాజీనామా చేయమని అడగల. నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన కారణంగా బాధ్యతాయుతంగా వారు రాజీనామా చేయాలి. ఆ కుటుంబాల్లో ఎవరైతే బిడ్డలు సూసైడ్ చేసుకున్నారో ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి. మరొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అవి యాక్సెప్టబులే కదా. ఎవరో నిన్న ఢిల్లీలో కూడా అడుగుతున్నారండి, ప్రధానమంత్రికి ఏమన్నా పిల్లలు ఉన్నారా? లేరు కదా. ఆ బాధలు ఎలా తెలుస్తుందండి? అక్కడ బిడ్డల్ని కొట్టించుకుంటే, కర్రలతో కొడుతుంటే ఎవరో తెలుసా సార్? వాళ్ళందరూ కరోల్ బాగ్లో కోచింగ్ వచ్చినటువంటి పిల్లలండి. 1,00,000 పైచులకు ఉంటారండి. తెల్లవారుజామున 3ంటికి టీ కొట్ల కాడ టీ తాగుతూ పుస్తకాలు చదువుకుంటూ ఉంటారండి. నేను ఎన్నిసార్లు చూసి వీళ్ళు నేటి బిడ్డల భవిష్యత్తు ఇంకో కళ్ళ ముందు కనపడుతుంది అని. సో అటువంటి బిడ్డల్ని కర్రలతో కొట్టి బాష్పాయువు ప్రకటించి, లేకపోతే అదేంటది వాటర్ పోర్ చేసేసి వాళ్ళని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించి, లేకపోతే కర్రలతో కొట్టి అరెస్టులు చేసి జీవులు ఎక్కించి వాళ్ళకి ఫండ్ పాకిస్తాన్ వాళ్ళు చేస్తారండి. అంటే పాకిస్తాన్ తప్పు చేయమనిందా ధర్మేంద్ర ప్రధాన్ గారిని? అసలు పాకిస్తాన్ పదం ఎందుకు వస్తుందండి? అసలు మత విద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? కుల విద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? మీరు చేసిన తప్పుకి మీరు పనిష్మెంట్ అనుభవించాలని అడుగుతున్నారు యువత. అంత మాత్రం బాధ్యత లేదు మరి మీకు? మీ అంతటా మీరు మీ తప్పును సరిదిద్దుకోవడమో లేకపోతే ఆ బాధ్యత అయితందో. సో పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు ఎంబీబీఎస్ చదివి ఉంటే, ఆ సీట్లలో పిల్లలు భావోద్వేగానికి గురి అయి ఉంటే, ఆ పిల్లలు అక్కడ జంజీలో
ఎక్కడైతే ఉద్యమంలో ఉండి ఉంటే బహుశా ఆ బాధ భావోద్వేగం ఆయనకి తెలిసి ఉంటుంది. ఎంబీబీఎస్ చదువు అంటే ఎంత కష్టమో, ఎంత కష్టపడి బిడ్డలు ప్రాణం పెట్టి చదువుతున్నారో, ఒక గోల్ పెట్టుకొని డాక్టర్ అవ్వాలి అనే ఒక డ్రీమ్ తో చదువుతున్నారు, ఆయనకి తెలియదండి. మీకు తెలుసో లేదో, నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ అనే ఒక డైలాగ్ విన్నారండి బద్రి సినిమాలో. ఈ రోజు అప్పట్లో నంద, అప్పట్లో ఉందిలేండి, ఏ అప్పట్లో అయినా నంద విలన్ 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 ఏ సినిమాలో ఉన్నా. కానీ ఇవాళ జంజీ పిల్లలకి, లేకపోతే ఏదైతే అక్కడ ధర్నా చేస్తున్నటువంటి భవిష్యత్తు గల బిడ్డలకి ఆయన ఒక హీరోలా కనిపించాడండి. సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇలాంటి నిరాహార దీక్షలు వాళ్ళ కుటుంబం చేస్తుందండి. గతంలో సోనం వాంగ్చుక్ వాళ్ళ నాన్నగారు ఉంటారండి, ఆయన వంశీ అని. ఆయన లడక్ కి సంబంధించిన ఒక స్పెషల్ స్టేటస్ కోసం అనుకుంటండి. లడక్ ఏదైతే ట్రైబల్ దాంట్లో ఉండాలి, దీన్ని ప్రత్యేక స్టేట్ గా కన్సిడర్ చేయాలి, 6th షెడ్యూల్ లో పెట్టాలని చెప్పి ఆయన ఒక నిరాహార దీక్ష చేస్తే ఇందిరాగాంధీ గారు వచ్చి నిమ్మకాయ నీళ్లు తాగించి ఆయన్ని ఆ ఉద్యమం నుంచి విరమించి ఆ లడక్ ని ఆయన ఎలా చెప్తే అలాగా రూల్ ప్రకారం వెళ్ళిపోయినండి, 6th షెడ్యూల్ లో కలిపేసినారు. అదే లడక్ కి సంబంధించిన ఉద్యమం చేసిన సోనం వాంగ్సీ వాళ్ళ కొడుకు సోనం వాంగ్చుక్ అండి. అంటే మీరు 3 Idiots సినిమాలో విజయ్ క్యారెక్టర్ అండి, అంత గొప్ప వ్యక్తి అండి. అంటే అంత చదువుకొని విద్యని విద్యార్థులకి అందే రకంగా అందించాలని లడక్ లో ఒక స్కూల్ పెట్టిన వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి నిరాహార దీక్ష చేసే వరకు మీకు సిగ్గు లేదా, బుద్ధి రాదా? మీరు చేసిన తప్పని మీకు తెలియదా? పిల్లలు నిలదీసి ఉద్యమం చేసి ఇన్ని రోజులు రోడ్ల మీద కూర్చొని కర్రలతో కొట్టించుకొని బాష్పాయువుతో, లేకపోతే మీరు ఏదైతే పొగ టాబ్లెట్లు వేసి బాంబులు వేసేసి వాళ్ళని అల్లకల్లోలం చేసేసి కొరడాలు జాడించి ఒంటి నిండా రక్తాలు కారిపోతూ ఇటువంటి పరిస్థితుల్లో ఇంత ఉద్యమం చేశాక మీరు చేసేటటువంటి రిజైన్ ఏదో ముందే ఎందుకు చేయలేదు? మీకు బాధ్యత లేదా? మీకు ఎక్స్పీరియన్స్ లేదా? సో సినిమాలో హీరోగా ఉండే వ్యక్తి ఈ రోజు రియల్ లైఫ్ లో జీరో అయిపోయాడండి. సినిమాల్లో విలన్ గా ఉండేటటువంటి ఏదైతే ప్రకాష్ రాజ్ గారు ఈ రోజు యువత దృష్టిలో ఒక హీరో అయిపోయారండి. సో ఆయన ఇదంతా అనపాలజిక్ సనాతని అనేటటువంటి ఒక వేషధారణ వల్ల ఆయన తన ఉనికిని, తన ఒరిజినల్ స్వరూపాన్ని కోల్పోయాడని మేమైతే భావిస్తున్నాం. ఒరిజినల్ చెగువీరలాగా ఉంటే అదే ఉద్యమంలో పవన్ కళ్యాణ్ గారు ఉండుండేవాళ్ళండి. దేశ యువత మొత్తానికి ఆయన ఆదర్శం అయి ఉండేవాడు. ఈ రోజు కేవలం బీజేపీ ఫాలోవర్ గానే ఉన్నారు, కానీ యువత దృష్టిలో జీరో అయిపోయారని నిన్నటి రోజు సభ సాక్షిగా అక్కడ ఉండేటటువంటి పిల్లలు ఇస్తున్న స్టేట్మెంట్లే చెప్పానండి, నా ఉద్దేశం కాదండి. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.